శ్రీరమణ గారు రచించినటువంటి బంగారు మురుగు కథ ఆధారంగా మేము అదే శీర్షికతో బంగారు మురుగు అనే ఒక చలనచిత్రాన్ని తెరకెక్కించాలని 2 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నం ఈనాటికి ఫలించింది. ఈ రోజుతో మా షూటింగ్ పూర్తయింది. అయితే ఈ చిత్రం ఈ విధంగా ఈరోజు షూటింగ్ పూర్తి చేసుకోవడానికి యూనిట్ సభ్యులు అందరూ కారకులు. అయితే నా వెనకాల ఉండి నువ్వు చెయ్యి, నేనున్నాను, ఈ చిత్రాన్ని మనం చేద్దాం, పూర్తి చేద్దామని నాకు ఎంతో బలాన్ని ఇచ్చినటువంటి మా పెద్దన్న శ్రీ తనికెళ్ళ భరణి గారు ఈరోజు మన బంగారు మురుగు శీర్షికని టైటిల్ ఆవిష్కరిస్తారు. మనం అయ్యా ఇది మిథునం సినిమా నాకు ఎలా అయితే డ్రీమ్ ప్రాజెక్టు, మా ఫణికి డొక్కా ఫణి అట్లాంటాలో ఉండి ఎప్పటి నుంచో, అంటే బేసిక్గా డొక్కా ఫణి అక్కడ వృత్తిరీత్యా అమెరికాలో చాలా ఏళ్ళుగా ఉండిపోయిన సంగీతం సాహిత్యం పట్ల అపారమైన ఇష్టం, అవధానాలు కూడా అమెరికాలో చేస్తూ ఉంటాడు. అలాంటి మా గతంలో పల్లకి అనే ఒక సినిమా తీసి రాష్ట్ర నంది అవార్డ్స్ వచ్చాయి. అదే స్ఫూర్తితోటి మళ్ళీ బంగారు మురుగని రమణ గారి మరో ప్రసిద్ధమైన కథ చేపట్టాడు. చాలా రియలిస్టిక్ అట్మాస్ఫియర్లో అమలాపురం దగ్గర ఉన్న కోటివారి అగ్రహారంలో మొత్తం సినిమా అంతా మ్యాక్సిమం నిర్మించాం. దీనికి చిన్న పెద్ద ఎంతోమంది సహజ మా రత్న ప్రధాన పాత్ర, ఎందుకంటే ఆ బామ్మ పాత్ర జీవం ఈ మొత్తం సినిమాకి పరమాద్భుతంగా చేసింది. అలాగే మా ఫణీంద్ర గొల్లపల్లి దీనికి నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాడు. పూచి గారు ఆర్ట్ డైరెక్టరు, వైతహవ్య దీనికి కెమెరా డిపార్ట్మెంట్ అంతా హ్యాండిల్ మీద చాలామంది మిత్రులు ఉన్నారు. అందరి పేర్లు నేను చెప్పలేకపోతున్నాను. ముత్యాలపల్లికి క్రియేషన్స్ తరఫున మా ఫణి ఇంకా మంచి మంచి సినిమాలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మధురమైన అనుభూతి ఇచ్చినందుకు మా ఫణిని నేను గాఢాలింగనం చేసుకుందాం అనుకుంటున్నాను. అందరూ తల పోస్టర్ ఎవరో తల పోస్టర్ తీసుకోండి. ఇందులో ప్రధాన పాత్రలు మా రత్నంతో పాటు హీరోయిన్గా అచ్యుత్, ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న హీరో నటుడు. అలాగే మా అమ్మాయి వాసవి హీరోయిన్గా నటించారు. ఈ హీరో తండ్రిగా నేను నటించాను. అలాగే నా పక్కన అంజలి, ఐ డ్రీమ్స్ అంజలి నటించింది. ప్రదీప్ వాళ్ళ భార్య సరస్వతి ఇద్దరు కూడా, అలాగే జెన్నీ, ఇంకా చాలామంది ఆర్టిస్టులు, గుండు సుదర్శన్, ఇలాగా కొత్త పాత్ర మేళకలతోటి బంగారు మురుగు నిర్వహించారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్.